సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అంటే సన్ మరియు సన్ యొక్క 8 ప్లానెట్లను కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. సోలార్ సిస్టంలో 9th ప్లానెట్ అయినటువంటి ప్లూటోని 2005లో ప్లానెట్స్ లిస్ట్లో నుంచి తీసేశారు. దానికి కారణం ఏంటంటే ప్లూటోకి గ్రహాలకు ఉండవలసినటువంటి లక్షణాలు అనేటివి లేకపోవడం వల్ల 2005లో గ్రహాల లిస్టులో నుంచి తీసేశారు. ఇప్పుడు చూడండి, సన్ అండ్ సోలార్ సిస్టమ్ మొత్తం ఈ మన సోలార్ సిస్టమ్ అంతా ఎక్కడుందంటే మిల్కీవే గెలాక్సీలో అవుటర్ ఆర్మ్ పేరు ఏంటంటే ఓరియన్. అవుటర్ ఆర్మ్స్లో ఒక ఆర్మ్ అయినటువంటి ఓరియన్ ఆర్మ్లో మన సోలార్ సిస్టమ్ లొకేట్ అయ్యింది. ఎర్త్కి దగ్గరలో ఉన్నటువంటి ఇంకో సూర్యుడు అంటే ఇంకో సన్ ఎవరంటే ప్రాక్సిమా సెంట్యూరీ అనే సన్ను ఎర్త్కి దగ్గరలో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రహాల గురించి చూసినట్లయితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేది ఫాస్టెస్ట్ అండ్ స్లోయెస్ట్. మనకి గ్రహాలలో ఫాస్టెస్ట్ రొటేషన్ చేసే ప్లానెట్ ఏంటి అంటే జూపిటర్. అంటే జూపిటర్ అన్ని గ్రహాల కంటే ఫాస్ట్గా రొటేషన్ చేస్తుంది, అంటే ఫాస్ట్గా తిరుగుతుంది. ఇలా తిరుగుతుంది. ఎంత లోపల తిరుగుతుంది? 10 గంటల లోపలే తిరుగుతుంది. 10 hours తీసుకుంటుంది 1 రొటేషన్కి. నెక్స్ట్ స్లోయెస్ట్ రొటేషన్ అంటే చాలా నెమ్మదిగా రొటేట్ అయ్యే ప్లానెట్ ఏంటి అంటే వీనస్ చాలా స్లోగా రొటేట్ అవుతుంది. స్లోగా రొటేట్ అవ్వడానికి దానికి ఎంత టైం పడుతుందంటే ఇలా సన్నగా రొటేట్ అవుతుంది. అది 225 ఎర్త్ డేస్ అంటే 225 భూమి మీద గడిచినటువంటి రోజుల టైం ఎంతైతే ఉంటుందో అంత టైం తీసుకుంటుంది వీనస్. ఇప్పుడు బేసిక్గా చూసినట్లయితే బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటంటే జూపిటర్, బిగ్గెస్ట్. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటంటే చూడండి మార్స్, మెర్కురీ స్మాలెస్ట్ ప్లానెట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రెవల్యూషన్ గురించి చూద్దాం. ఫాస్టెస్ట్ రెవల్యూషన్ అంటే సూర్యుని చుట్టూ ఇలా రెవల్యూషన్ చేస్తుంది కదా ప్లానెట్. ఫాస్ట్గా రెవల్యూషన్ చేసే ప్లానెట్ ఏది అంటే మెర్కురీ. 88 days పడుతుంది అంతే. 88 daysలోనే సూర్యుని చుట్టేసి వస్తుంది. నెక్స్ట్ స్లోయెస్ట్ రెవల్యూషన్ అంటే చాలా నెమ్మదిగా, అంటే చాలా ఎక్కువ ఆర్బిట్ ఉంటుంది. ఎక్కువ ఆర్బిట్ ఉండి చాలా ఎక్కువ డ్యూరేషన్ తీసుకునే ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్. 165 ఎర్త్ ఇయర్స్ అంటే 165 సంవత్సరాలు తీసుకుంటుంది నెప్ట్యూన్ అనేది. ప్లూటో దానికంటే ఎక్కువే తీసుకుంటుంది, కానీ గ్రహాల లిస్టులో లేదు కాబట్టి మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు. నెప్ట్యూన్ అనేది రెవల్యూషన్ చేయడానికి సన్ చుట్టూరా రెవల్యూషన్ చేయడానికి మనకు 165 ఎర్త్ ఇయర్స్ పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎర్త్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లానెట్ వీనస్. మార్స్ కూడా ఉంటుంది, కానీ వీనస్ని మనము ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అంటాం. ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అని ఎందుకు అంటామంటే మనం తెలుగులో వేగు చుక్క అంటుంటాం. తెలుగులో వేగు చుక్క అంటే సూర్యుడు రాకముందే మనకి ఆకాశంలో ఒక నక్షత్రం కనబడుతుంది. ఆ నక్షత్రాన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం. ఈవినింగ్ అప్పుడు కూడా కనబడుతుంది ఈవినింగ్ స్టార్. ఆ నక్షత్రము అది నిజానికి నక్షత్రం కాదు, ఏంటంటే వీనస్ ప్లానెట్ మనకి నక్షత్రం మాత్రం కనబడుతుంది. కాబట్టి దాన్ని ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ అంటాం. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఎర్త్కి వీనస్ అనేది ట్విన్ అంటే సహోదరు లాంటిది, కజిన్ లాంటిది. ఎర్త్ ట్విన్ అనేది ఏంటంటామంటే వీనస్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మార్స్ని రెడ్ ప్లానెట్ అంటాం. మార్స్ని రెడ్ ప్లానెట్ అనడానికి కారణం ఏంటంటే ఈ మార్స్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది, అంటే ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల కొద్దిగా ఎర్రగా కనబడుతుంది, అందుకే రెడ్ ప్లానెట్ అంటాం. అలాగే మార్స్ని గాడ్ ఆఫ్ వార్ అని కూడా అంటాం. గాడ్ ఆఫ్ వార్ ఈజ్ విచ్ ప్లానెట్ అని అడిగితే మనం మార్స్ అని చెప్పాలి. నెక్స్ట్ జూపిటర్ మన సోలార్ సిస్టంలోనే పెద్ద ప్లానెట్, అంటే బిగ్ ప్లానెట్. నిజానికి దీని మీద ఎక్కువగా సర్ఫేస్ అనేది తక్కువ ఉంటుంది.
గ్యాసెస్ అనేది ఎక్కువ ఉంటాయి. మనకు పెద్దగా కనబడుతుంది కానీ ఎక్కువగా ఉండేది గ్యాసియస్ ఫామ్లోనే ఉంటుంది ఈ ప్లానెట్ అనేది. మార్స్కి జూపిటర్కి ఈ రెండింటి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది. అంటే ఎక్కువగా గ్రహశకలాలు మార్స్ జూపిటర్ మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఓకే, మార్స్ జూపిటర్ ఈ రెండు ప్లానెట్స్ మధ్యలోనే ఆస్ట్రాయిడ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ రెండు గ్రహాల మధ్య ఉంది, ఏ రెండు ప్లానెట్స్ మధ్యలో ఉంది అని అడిగితే మనం మార్స్ అండ్ జూపిటర్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ సాటర్న్ చూసుకుంటే అందమైనటువంటి వలయాలు కలిగి ఉంటుంది. అంటే రింగులుగా ఉంటుంది అన్నమాట. అలా వలయాలు కలిగినటువంటి గ్రహం ఏదైనా ఉందంటే సాటర్న్. నిజానికి సాటర్న్కి డెన్సిటీ అనేది చాలా తక్కువ. డెన్సిటీ తక్కువ ఉన్న ప్లానెట్ కూడా సాటర్న్. ఓకే, సాటర్న్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. గాడ్ ఆఫ్ అగ్రికల్చర్ని అని ఏ ప్లానెట్ని అంటామంటే సాటర్న్. నెక్స్ట్ యురానస్ నెప్ట్యూన్. యురానస్ నెప్ట్యూన్ మీకు తెలిసిందే కదా. ఇక్కడ వీనస్ అండ్ యురానస్ ఈ రెండు కూడా ఈస్ట్ టు వెస్ట్ రొటేషన్లో ఉంటాయి. ఓకే, ఈస్ట్ టు వెస్ట్ రొటేషన్లో ఉంటాయి. ఇవన్నీ ఒకలా తిరుగుతాయి, ఈ రెండు మాత్రమే ఒకలా తిరుగుతాయి. అంటే ఈస్ట్ టు వెస్ట్ తిరుగుతుంది అనమాట. ఓకే, చూడండి వీనస్ యురానస్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ప్లానెట్స్ రొటేట్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అని అడిగినప్పుడు మనం ఏం చేయాలి? వీనస్ అండ్ యురానస్ అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి హెలీ కామెట్ని లాస్ట్గా మనం ఎప్పుడు చూసామంటే 1986లో చూసాము. హెలీ అని ఎందుకని అంటున్నామంటే హెలీ అనే అతను దీన్ని అబ్జర్వ్ చేసి చెప్పాడు కాబట్టి. ఓకే, హెలీ కామెట్ మనకి నెక్స్ట్ ఎప్పుడు కనబడుతుంది? 2061లో కనబడుతుంది. ఓకేనా, 2061 జూలై 28లో మనకి కనబడుతుంది అన్నమాట. ఈ హేలీ కామెట్ మనకి సూర్యుని దగ్గర కనబడుతుంది. ఓకే, సూర్యుని దగ్గరికి వచ్చి కనబడుతుంది. చాలామంది అనేది ఏంటంటే హెలీ కామెట్ని చూస్తే చాలామంది వాళ్ళ ప్రకారము చనిపోతారు అంటుంటారు. కొద్దిగా పలుకుబడి ఉన్న వ్యక్తులు వాళ్ళకి మంచిది కాదు అంటుంటారు. అవి వాళ్ళ ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా మొత్తం బిట్స్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకు సోలార్ సిస్టంలో ముఖ్యంగాను చూసుకోవాల్సింది స్పేస్ కూడా. స్పేస్ ఇక్కడ సన్ నుంచి ఎర్త్కి ఉండే డిస్టెన్స్ని మనము ఒక 1 ఆస్ట్రానామికల్ యూనిట్గా తీసుకుంటాం. ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే సన్ నుంచి ఎర్త్ గల డిస్టెన్స్ మనము 1 ఆస్ట్రానామికల్ యూనిట్గా తీసుకుంటాం. అంటే మనం దూరాన్ని కొలిచేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్స్కి, వీనస్కి, మెర్కురీకి, జూపిటర్కి అట్లా కొలిచేటప్పుడు ఆస్ట్రానామికల్ యూనిట్స్ కొలచవచ్చు. నిజానికి 1 ఆస్ట్రానామికల్ యూనిట్ అప్రాక్సిమేట్గా మనకి 15 crores అంటే 15 కోట్ల కిలోమీటర్ల దూరం అన్నమాట. మనకు 1 light year అంటే తెలుసు అందరికీ. 1 light year అంటే ఏంటి? ఒక లైట్ అనేది సంవత్సర కాలంలో ఎంతైతే ట్రావెల్ చేస్తుందో దాన్నే 1 light year అంటాం. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం కాంపిటేటివ్ పరంగా కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్.